కబుల్టిలో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు బోల్తా పడింది. 40 మంది ప్రయాణికులతో రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకువెళ్లి బోల్తా పడింది. ఇక ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలు కాగా క్షతగాతులను పోలీసు వాహనాల్లో అంబులెన్స్ లో దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికైతే తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద బస్సు బోల్తా పడింది. 40 మందితో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వస్తున్న కేవీఆర్ ట్రావెల్స్ బస్సు అయితే బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు? థ్యాంక్ యూ పద్మ. ఈ రోజు తెల్లవారుజామున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద కేవీఆర్ ట్రావెల్స్ కు చెందినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో దానిలో ఉన్నటువంటి 40 మంది ప్రయాణికులు ఉండగా 12 మందికి గాయాలయ్యాయి. వీరిని దమ్మపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ యొక్క ప్రయాణికులతో బయలుదేరినటువంటి బస్సు రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు 40 మంది ప్రయాణికులతో బయలుదేరినటువంటి ఈ యొక్క బస్సు ఈ రోజు తెల్లవారుజామున ఈ యొక్క ప్రమాదానికి గురైంది. ఈ యొక్క పోలీసులు అలాగే సంఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్ ద్వారా ఈ యొక్క ప్రయాణికులు గాయపడిన వారిని ఈ యొక్క దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పద్మ, అయితే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? గాయపడిన వారి పరిస్థితి అంటే ఒక 4గురికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి, మిగతా వారికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో యొక్క బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి రోడ్డు సమీపంలో ఉన్నటువంటి పొలంలోకి దూసుకెళ్లి వలత పట్టడంతో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరు చనిపోకపోవడంతో ఈ యొక్క ప్రయాణికులందరూ కూడా స్వల్ప గాయాలతోటి బయటపడటం జరిగింది. పద్మ, అయితే శ్రీనివాస్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది అసలు? ఎగ్జాక్ట్లీ ఈ రోజు తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్యలో జరిగినటువంటి ప్రమాదం ఇది. ఈ యొక్క ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ప్రయాణికులు సమీపంలో ఉన్నటువంటి అందరికి కాల్ చేయడం స్వల్ప గాయాలైనటువంటి ప్రయాణికులు అలాగే మిగతా వాళ్ళు కూడా 100కు డయల్ చేయడంతో ఈ యొక్క ప్రమాద సమయం తెలుసుకుని పోలీసులు హుటాహుటిన ఆ యొక్క సంఘటన స్థలానికి చేరుకొని ఈ యొక్క అంబులెన్స్ లో కూడా సమీపంలో ఉన్నటువంటి పోలీసులు అంబులెన్స్ ద్వారా 108 ద్వారా గాయపడినటువంటి ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.